ನಾ 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 ఏందన్నా ನಾ 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 థియేటరప్ప అది నా త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్. మనల్ని మాట్లాడారా? నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది నా అంత వాడితే ఏనన్నది వేయలేదు నా ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్లు ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్లు లేవు, పర్మిషన్ లేవు, మనకి పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా బాగానే మధ్యంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే కానీ మనకి లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజా కొడుకోడు. మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. గుద్ద మూసుకుంటావు పూక. నువ్వు ఎట్లా ఎట్లేపిస్తావు నువ్వు కార్ది? నేనెవరు చేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లేపిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించాక సినిమా, ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందన్నా మనం బుక్క పక్కల లంచ్ కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు బుక్క పక్కన లంచ్ కొడుకోడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదనా. ఆడదు, ఆడదు సినిమా, ఆడదు. బుక్క పక్కీర్ లంచ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి, కానీ వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకి దిగుతున్నాము, ముఖ్యంగా అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని గౌరవించడం అనేది, ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం. మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి, కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు. ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దూషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు. ఈ మాటలు నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరుడుగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం: దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి.
ప్రజా సమస్యల మీద పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను.